మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గతంలో నేను చెప్పినట్టుగా కొన్ని పాయింట్స్ను ఒక సిరీస్గా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఒక సిరీస్గా అంటే దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు మనుషులతో ప్రత్యక్షంగా కనబడి మాట్లాడతాడా, ఇంకా చాలా మీకు చెప్పాను కదా. గత వర్తమానంలో ఒక క్లిప్లో మీకు చెప్పాను. దేవుని గురించినటువంటి ఆ యొక్క విషయాలన్నీ డెప్త్గా మీకు చెప్పడానికి నేను అన్ని ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఈరోజు మీకు చెప్తున్నటువంటి అంశము దేవుడు అంటే ఎవరు. ఇంకా నెక్స్ట్ రానున్నటువంటి మెసేజ్లో దేవుడు ఎలా ఉంటాడు, పొట్టుకుంటాడా, పొడుగుంటాడా, తర్వాత దేవుడు మనుషులకు ప్రత్యక్షంగా కనబడి మాట్లాడతాడా. చాలా మంది నాకు కనబడ్డాడా అని అంటారు కదా, నిజంగా కనబడతాడా, కనబడి మాట్లాడతాడా అనే విషయము. ఇంకా చాలా దేవుని పేరేంటి, దేవుడు ఎక్కడుంటాడు, ఎంత దూరంలో ఉంటాడు, మనుషులకు దగ్గర ఉంటాడు, అలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి రానున్న రోజుల్లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా నేను చెప్తాను. ఇవన్నీ కూడా ఒకే మెసేజ్లో కూడా చెప్పొచ్చు, కానీ అంత క్లారిటీ ఉండదు. కాబట్టి ఒక్కొక్కటిగా విడమర్చి క్లియర్గా నేను ఏ విషయం చెప్పినా కానీ అది లోతుగా పునాది పెకిలించి క్లిస్టల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలన్నదే నా యొక్క ఆశయం. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్తున్నటువంటి అంశము దేవుడు అంటే ఎవరు. వినండి, జాగ్రత్తగా వినండి. ఈ వర్తమానము, ఈ యొక్క సందేశం విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది దేవుడు అంటే ఏంటో. ఈ విషయం ఏదో కాకతాళిక నేను మీకు చెప్పటం లేదు. పూర్తిగా తెలుసుకొని పుస్తకాలు ధ్యానించి, బైబిల్ ధ్యానించి మీకు చెబుతున్నటువంటి విలువైన వర్తమానం. కాబట్టి మీరు వినండి, వేరే వాళ్ళకు వినిపించండి. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు, మనుషులు కొంతమంది తత్వవేత్తలు చెప్పిన విషయాలు, చాలా బైబిల్ చెప్పిన విషయాలు, జ్ఞానవంతమైన విషయాలు అన్నీ కూడా మీకు చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా చివరి వరకు వినండి. అసలు మీకు దేవుడు అంటే ఇష్టమే కదా, దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలని ఉంది కదా. ఇప్పటి వరకు కూడా మీకు తెలుసు దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవుణ్ణి వెంబడిస్తున్నారు, కానీ అది మీరు గ్రుడ్డిగా వెళ్తున్నారేమో, చీకట్లో బాణం వేసినట్టుగా ఎవరో చెప్పారు కాబట్టి విన్నాను, అలా అనేసి నువ్వు వెళ్తున్నావేమో. ఇప్పుడు మీరు ఫుల్ క్లారిటీతో దేవుని వెంబడిస్తారు. అయితే లేఖనాలలోకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు ఒక పత్రిక రాశాడు. అదే రోమా పత్రిక. ఆ పత్రికలో మొదటి అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను, చూడండి. మొదటి అధ్యాయం 20వ వచనము, రోమీలకు రాసిన పత్రిక. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ యొక్క లేఖనం యొక్క భావము, సందర్భము, దాని యొక్క క్లారిటీ నేను చెప్పడానికంటే ముందు ఒక విషయం మీతో చెప్తాను. అసలు దేవుడు అనగానే చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసా? కష్టాల నుంచి విడుదల కలిగించేవాడు, లేదా ఏదో యాక్సిడెంట్లో నన్ను కాపాడాడు కాబట్టి దేవుని నమ్ముకున్నాను, లేదా మాకు అర్జెంటుగా పలానా డబ్బులు అవసరం ఉండే కాబట్టి దేవుడు నాకు డబ్బులు సహాయం చేశాడు కాబట్టి ఈ దేవుని నమ్ముకున్నాను, దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాను. ఎందుకంటే పలానా కష్ట సమయంలో నాకు దేవుడు ఇది చేశాడు కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను. పలానా సమయంలో నాకు ఇది సహాయం అవసరం అయ్యింది కాబట్టి డబ్బు సహాయం నాకు వేరే వాళ్ళ ద్వారా దేవుడు నాకు అందించాడు కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను అని మీరు అనుకుంటున్నట్టయితే, ఓన్లీ కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, అందులో దేవుడు నీకు సహాయం చేసిన విధానాన్ని బట్టి మాత్రమే నీవు దేవుని నమ్ముకుంటున్నావంటే మీరు పప్పులో కాలేసినట్టే. అనగా మీ విశ్వాసము పరిపూర్ణంగా అభివృద్ధి చెందదు. వినండి, ఏ వర్తమానం చెప్పినా ఎవరూ కూడా వేలెత్తి చూపించినట్టుగా దేవుడు అద్భుతంగా వర్తమానాలను నాకు అందిస్తాడు. కాబట్టి చెప్తున్నాను, వినండి.
నిజమే, మీరిప్పుడు విన్నది నిజమే. మీరు గనక దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి నమ్ముకుంటున్నాను, దేవుడు అద్భుతం చేశాడు కాబట్టి ఆయనను నేను నమ్ముకుంటున్నాను, దేవుడు నాకు పలానా సహాయం చేశాడు కాబట్టి నేను నమ్ముకుంటున్నాను, దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు కాబట్టి నమ్ముకుంటున్నాను అని మీరు దేవుని వెంబడిస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఒకానొక రోజు మీ విశ్వాసాన్ని కోల్పోతారు. ఎస్, ఎస్, జాగ్రత్తగా వినండి. సాధారణంగా ఏమంటారంటే దేవుడు అంటే ఎవరు అని అంటే, బాబు ఆయన దేవునిలాగా నాకు కష్టాలు ఉన్నప్పుడు ఆయన వచ్చి నన్ను ఆదుకున్నాడండి, ఆయన ఒక దేవుని లాంటోడు అండి అని అంటారు. ఎగ్జాంపుల్, ఒక రైతున్నాడు, ఆ రైతుకు ఎడ్లు లేవు. నిజంగా జరిగిన సంఘటన. ఎద్దులు లేవు, పొలం దున్నడానికి ఎద్దులు లేవు. తనకున్నటువంటి 2 కూతుళ్లను వారి మెడల పైన అది కాడి పెట్టి అటు సైడ్ ఒక కూతురుని ఇటు సైడ్ ఒక కూతురు ఆ కాడిని పట్టుకొని ఇలా తోలుతూ ఉంటే ఆ నాన్న వెనకాల నాగలి పడుతూ వెళ్తూ ఉంటే వెనకాల అమ్మ విత్తనాలు వేస్తూ ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ విషయము ఈ యొక్క వీడియో క్లిప్ ఒక వ్యక్తి చూశాడు. చూసి ఆ వ్యక్తి మనసు చలించిపోయి ఆ వ్యక్తి అనుకున్నాడు, అయ్యో ఆ ఆడబిడ్డలు ఎద్దుల్లాగా ఆ నాగటిని లాక్కెళ్తున్నారు. ఎడ్లే కొన్నిసార్లు ఎడ్లే కష్టాన్ని అవి భరించలేకపోతాయి, అలా నాగల్ని తీసుకెళ్తున్నాం. అట్లాంటిది ఒక ఆడబిడ్డలు, యంగ్ ఏజ్ లో ఉన్న ఆడబిడ్డలు పాపం వాళ్ళు అంత కష్టపడుతున్నారే అని చెప్పి ఆ కష్టాలను చూడలేక ఆ వ్యక్తి, పెద్ద వ్యక్తి దిగొచ్చి ఒక ట్రాక్టర్ ఇప్పించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? సోను సూద్. మనందరికి తెలుసు సోను సూద్ ఆ వ్యక్తులకు ట్రాక్టర్ ఇప్పించాడు. మనకందరికి న్యూస్ లో కూడా వచ్చింది, అందరికి తెలుసు. అప్పుడు వాళ్ళు అన్నారు, అబ్బా ఇంత కష్ట టైంలో మా కష్టాలను ఆదుకున్నాడు కాబట్టి ఈయననే దేవుడు లాంటోడు అబ్బా అని అన్నారు. ఆయననే ఒక దేవునిగా చూశారు. నిజానికి సోను సూద్ గారు మంచి మనసున్న గొప్ప వ్యక్తి, కానీ ఆయన దేవుడా? దేవుడు కాదు. ఇప్పుడు సోను సూద్ గారి దగ్గరికి వెళ్ళి, సోను సూద్ గారు వాళ్ళ కష్టాలను చూడలేక ట్రాక్టర్ ఇప్పించారంటే మీరు నిజంగా దేవుడండి. ఆయన దగ్గరికి వెళ్ళి దండేసి ఇంకేదేదో చేయడానికి వెళ్తే ఆయన ఏమంటారు? నేను దేవుణ్ణి కాదండి, నేను మనిషినే అంటాడు. లేదు మీరు మనిషి కాదండి, మా కష్టాల్లో మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టి, నష్టాల్లో మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టి, మాకు డబ్బులు అవసరం ఉన్న టైంలో మాకు డబ్బులు సాయం చేశారు కాబట్టి మీరు దేవుడండి అని అంటే ఆయన అంటాడు, ఓరే మీరు దేవుడు అనకంటే నేను దేవుణ్ణి కాదు, నేను మనిషిని అంటాడు. నిజానికి మనం ఆత్మీయులుగా పిలువబడుతున్న మనం కూడా, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం కూడా దేవుడు అంటే ఎవరు అంటే, దేవుడు అంటే నాకు కష్టాల నుంచి విడుదల కలిగించాడు కాబట్టి దేవుడు అని అంటారు. లేదా నన్ను యాక్సిడెంట్ లో నుంచి దేవుడు కాపాడాడు కాబట్టి దేవుడు అని అంటారు. నో, దేవుడు అంటే నీకు కష్టాల నుంచి విడుదల కలిగించేవాడు మాత్రమే కాదు. దేవుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు అంటే ఒక విశ్వాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుణ్ణి తీసుకెళ్ళి నువ్వు ఓన్లీ చిన్నగా నీ కష్టాలకి మూడేసి దేవుడు అంటే ఇదిగో ఈ కష్టాలు తీర్చేవాడే అనే చిన్నగా చూపిస్తున్నావు. దేవుడు అంటే నీ కష్టాలు తీర్చేవాడు మాత్రమే కాదు. ఒకవేళ దేవుడు నీ కష్టాలు తీర్చేవాడే, అద్భుతాలు చేసేవాడే అని నువ్వు అనుకుంటే రానున్న రోజుల్లో నీ విశ్వాసాన్ని కోల్పోతావు. ఎందుకో తెలుసా? రానున్న రోజుల్లో అద్భుతాలు, సూచక క్రియలు కూడా చేయబోతున్నాడు సైతాన్ గాడు. బైబిల్ గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? పరిసయ్యులు, సద్దుకయ్యలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు తెలుసా? యేసు, నువ్వు నిజంగా దేవునివైతే ఆకాశం నుంచి భూమి వరకు ఒక సూచక క్రియ ఏదైనా చెయ్యి. అది సద్దుకయ్యలు యేసయ్యని అడుగుతున్నారు. అక్కడ చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 16:1 ఒకసారి చదవండి. ఎస్, అప్పుడు అంటున్నాడు యేసయ్య అక్కడ, ఈ సూచక్రియలు మహత్కార్యాలు అడుగుతున్నారు కదా, మీరు ఇంకెన్నడూ దేవుణ్ణి తెలుసుకోలేరు. సూచక్రియలనే మహత్కార్యాలనే గనుక మీరు నమ్మినట్లయితే మీ విశ్వాసం ఎక్కువ కాలము కొనసాగించలేరు, మీరు విశ్వాసులు కాలేరు అని అక్కడ యేసయ్య చెప్తున్న సందర్భం. ఎందుకంటే ఇంకో వాక్యం చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో ఏముందో తెలుసా? సాతాను కూడా కొన్ని సూచక క్రియలు రానున్న రోజుల్లో చేయబోతున్నాడు. అద్భుతాలు, సూచక క్రియలు. జాగ్రత్తగా వినండి. నేను ఒక ట్రాక్ మీదనే ఉన్నాను, కరెక్ట్ గా నేను వాక్యం మీదనే ఉన్నాను, అటు ఇటు వెళ్ళట్లేదు, మీకు క్లారిటీగానే ఉన్నాను.
దేవుడు అంటే ఎవరు అని మనం క్రైస్తవులు అనుకుంటాం. దేవుడు అంటే నాకు యాక్సిడెంట్లో నుంచి కాపాడాడు, అనారోగ్యం నుంచి కాపాడాడు, లేదా మాకు అది చేశాడు, ఇది చేశాడు, ఇల్లు ఇచ్చాడు, మా బిల్డింగ్ ఇచ్చాడు, కారు ఇచ్చాడు కాబట్టి దేవుడు అని నేను నమ్ముతున్నానని అనుకుంటారు. ఓన్లీ కారు ఇచ్చాడు కాబట్టి, అద్భుతాలు చేశాడు కాబట్టి, అనారోగ్యం నుంచి విడుదల ఇచ్చాడు కాబట్టి అని నీ దేవుని నమ్ముకుంటే నీ విశ్వాసం నుంచి నువ్వు కోల్పోతావు. కానీ దేవుడు అంటే ఎవరో తెలుసా? ఓన్లీ అద్భుతాలు చేసేవాడే, సూచక క్రియలు చేసేవాడే కాదు. ఒకవేళ సూచక్రియలు అద్భుతాలు చేసేవాడే దేవుడు అని అనుకుంటే, సోను సూద్ గారు కష్టాల్లో ఆదుకున్నప్పుడు ఆయన దేవుడా? దేవుడు కాదు. ఆయన ఒక మంచి మనసున్న మనిషి, యథార్థమైన మనిషి, కష్టాలను చూసి తట్టుకోలేని వ్యక్తి, అంతే తప్ప దేవుడు కాదు. అలాగే రానున్న రోజుల్లో సైతాను గాడు కూడా అద్భుతాలు చేయబోతున్నాడు, సూచక్రియలు చేయబోతున్నాడు. కాబట్టి మీరు ప్రమాదంలో ఉంటున్నారు. ఎవరైతే ఆత్మీయులుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే క్రైస్తవులుగా క్రీస్తును వెంబడిస్తున్నామన్న వాళ్ళు ఉన్నారో, మీరు గనుక ఒకవేళ దేవుడు అద్భుతాలను చూసే, సూచక్రియలను చూసే మీరు దేవుని నమ్మితే మీ విశ్వాసం నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. అవును, యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడా, చేయడా అంటే చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది దైవ సేవకులు అద్భుతాలు చేసే వరం కలిగి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవి అద్భుతాలు దేవుడు చేసేవే. కానీ ఆ అద్భుతాలనే ఆధారం చేసుకొని కనుక మీరు దేవుని నమ్ముకున్నారనుకో, మీరు విశ్వాసం నుంచి తప్పిపోతారు. ఎందుకో తెలుసా? రానున్న రోజుల్లో సైతాను గారు దేవుడు చేసే అద్భుతాల కంటే గొప్ప అద్భుతాలు వాడు చేయబోతున్నాడు, సూచక్రియలు చేయబోతున్నాడు. అదిగో అందుకే ఆయన అంటున్నాడు, మత్తయి సువార్త మార్కు సువార్త 13వ అధ్యాయం 22వ వచనం అక్కడ చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ ఏమంటున్నారంటే, సైతాన్ గడు అద్భుతాలు సూచక్రియలు చేయబోతున్నాడు. అప్పుడు సైతాన్ గడు అద్భుతాలు సూచక్రియలు చేసినప్పుడు వాణ్ణి కూడా మీరు దేవుడని అనే ప్రమాదం ఉంది అప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ మీరు అద్భుతాలకు సూచక్రియలకు అలవాటు పడిన వాళ్ళు కదా. నాకు కాళ్ళు తక్కువైంది, కాళ్ళు నొప్పి తక్కువైంది కాబట్టి దేవుడు ఉన్నాడు, స్తోత్రం అని. లేదంటే నాకు కారు లేకుండా కారు ఇచ్చాడు దేవుడు కాబట్టి స్తోత్రం, నాకు బిల్డింగ్ లేకపోతే బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు కాబట్టి స్తోత్రం, దేవుడు ఉన్నాడు అని మీరు అనుకుంటే, అప్పుడు సైతాన్ గాడు నీ కాలేంది, నీ కన్నేంది, నీ ఎంట్రుకలేంది, నీ పోయిన ఎంట్రుకలను కూడా మళ్ళీ తెప్పిస్తాడు వాడు అద్భుతాలు చేసినప్పుడు. అప్పుడు వాడిని దేవుడు, నీవే దేవుడు అని అంటారా? అందుకే చెబుతున్నాను, ఎవరైతే అద్భుతాల మీద డిపెండ్ అయి ఉంటారో, అద్భుతాలను చూసే దేవుడు ఉన్నాడు అనుకుంటే మీ విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే అద్భుతాలు చేసేవాడు మాత్రమే కాదు. దేవుడు అంటే సూచక్రియలు చేసేవాడు మాత్రమే కాదు. అసలు దేవుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు అంటే మీరు మీ గ్రామంలో ఉన్నారు, లేదు మొట్టమొదటిగా మీరు మీ ఇంట్లో ఉన్నారు. వినండి, జాగ్రత్తగా వినండి. మెసేజ్లోనే ఉన్నాము, అర్థవంతంగానే మెసేజ్లోకి వెళ్తున్నాము. దేవుడు అంటే ఎవరు అంటే సాధారణంగా అందరూ అద్భుతాలు చేసేవాళ్ళ దేవుడు, సహాయం చేసేవాళ్ళ దేవుడు అని అనుకుంటారు. కానీ వాటి మీద డిపెండ్ అవ్వద్దు అని మీకు చెప్పాను. నిజానికి దేవుడు అద్భుతాలకే ముడి పెట్టకండి దేవుణ్ణి. దేవుడు అద్భుతాలకు, సూచక క్రియలకు, వాటికి అన్నిటికీ మించిన గొప్పవాడు దేవుడు. అందులోనే నేను ఉన్నాను, అదే విషయం చెప్తున్నాను. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇల్లు మీ గ్రామంలో ఉంది, మీ గ్రామము మీ మండలంలో ఉంది, మీ మండలము మీ జిల్లాలో, మీ డిస్టిక్లో ఉంది, మీ జిల్లా మీ రాష్ట్రంలో ఉంది, మీ రాష్ట్రము మీ దేశంలో ఉంది, మీ దేశము మీ ప్రపంచ పటంలో ఉంది. ఈ ప్రపంచము ఒక గ్లోబ్గా భూమి పైన ఉంది. ఈ భూమి శూన్యంలో, ఆకాశం గ్రహాలలో ఒక గ్రహంగా ఈ యొక్క భూమి తిరుగుతూ ఉంది. ఈ భూమి, ఈ కక్ష పాలపుంత అనే ఒక గెలాక్సీలో ఉంది. ఈ గెలాక్సీ కొన్ని వందల గెలాక్సీలు కలిగినటువంటి క్లస్టర్ అనే క్లస్టర్లో ఉంది. ఈ క్లస్టర్ కొన్ని వేల క్లస్టర్లు కలిసినటువంటి సూపర్ క్లస్టర్లో ఉంది. అంటే ఎక్కడో క్లస్టర్ ఉంది, ఆ క్లస్టర్లో నుంచి ఒక పాలపుంత ఉంది, పాలపుంతలో నవగ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలలో భూమి ఒకటి ఉంది. ఆ భూమి పైన ప్రపంచ పటాలు 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాలలో 193 మాత్రమే పేరు లిఖించి ఉన్నాయి. కొన్ని మాత్రం 2 మాత్రం పేరు నామకార్థంగా ఉన్నాయి. ఒకటి పాలస్తీన్, ఒకటి హోలీసీ, 2 మాత్రం పేరుకు మాత్రం ఉన్నాయి. నిజానికి లెక్కించిన 193 దేశాలు. ఆ ప్రపంచ పటంలో 193 దేశాలు ఉన్నాయి. 193 దేశాలలో
మనది ఒక ఇండియా ఉంది. ఆ ఇండియాలో నేను ఏం చెప్తున్నా అంటే వినండి జాగ్రత్త. అంత విశ్వంలో నుంచి అక్కడి నుంచి ఇది మీ ఊరి వరకు, మీ ఇంటి వరకు వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడున్నావంటే ఈ ప్రపంచంలో విశ్వం ఉంది చూసారా? ఈ విశ్వంలో భూగ్రహము ఒక శూన్యంలో తిరుగుతూ ఉంది. ఈ భూమి ఒక శూన్యంలో వేలాడుతూ ఉంది. ఆ గ్రహాలన్నీ వాటి కక్షలో తిరుగుతూ ఉన్నాయి. ఒకదాన్ని ఒకటి ఢీకొనట్లేదు, ఒకదాన్ని ఒకటి గుద్దుకోవట్లేదు. ఇలా భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఈ భూమి పక్క నుంచి కొన్ని ఆస్ట్రాయిడ్స్ అంటే కొన్ని రాళ్ళు, పెద్ద పెద్ద నక్షత్రంతో కూడినటువంటి రాళ్ళు, ఉల్కలు, తోకచుక్కలు అన్ని భూమి పక్క నుంచి వెళ్తున్నాయి. ఒకవేళ ఒక్క నక్షత్రం వచ్చి లేదా ఒక్క ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని తాకిందనుకో, భూమి పేలి బద్దలైపోతుంది. అందుకే శాస్త్రవేత్తలు అప్పుడప్పుడు కనుక్కుంటున్నారు, ఇంకా 2030 సంవత్సరంలో 2040 సంవత్సరంలో ఒక ఆస్ట్రాయిడ్ రాబోతుంది, అది భూమికి దగ్గరగా రాబోతుందని. నిజానికి నేనేం చెప్తున్నాను వినండి. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే నువ్వు స్వస్థత కలిగిస్తేనే దేవుడు, అద్భుతాలు చేస్తేనే దేవుడు అని అనుకుంటున్నారు కదా చాలామంది. నో, దేవుని ఓన్లీ అద్భుతాలకు స్వస్థతలకే లింకప్ చేయకండి. దేవుడు అంటే ఎవరో తెలుసా? ఈ యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్త. నీకు అద్భుతాలు జరిగినా జరగకపోయినా దేవుడు అనేవాడు అనంత సృష్టిలో ఉన్న గొప్ప దేవుడు. ఆ భూగ్రహానికి ఒక్క రాయొచ్చి ఢీకొన్న భూమి బద్దలైపోతుంది, పేలిపోతుంది, మనుషులందరూ చనిపోతారు. ఈ భూమి చుట్టుపక్కల ప్రతి సెకండ్కు, ప్రతి గంటకు ఈ యొక్క విశ్వంలో ఎన్నో ఆస్ట్రాయిడ్స్, ఎన్నో ఉల్కలు, ఎన్నో తోకచుక్కలు, ఎన్నో రాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి, కానీ భూమికి టచ్ అవ్వట్లేదు. వాటినన్నిటిని ఆ విశ్వంలో ఈ గ్రహాలన్నీ వాటి కక్షలో కొన్ని వేల సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయి, ఒకదాన్ని ఒకటి గుద్దుకోవట్లేదు. వీటన్నిటి కారణం ఏంటి? దేవుడు సృష్టించిన సృష్టి. అంత పెద్ద భూమండలాన్ని దేవుడు సృష్టించినటువంటి గొప్ప దేవుడు. అట్లాంటి గొప్ప దేవుణ్ణి ఈ భూకక్ష ఉన్నటువంటి దానిని పాలపుంత అంటారు, లేదా గెలాక్సీ. ఇలాంటి పెద్ద గెలాక్సీ, యూనివర్సిటీలో పెద్ద గెలాక్సీ ఉంది. ఆ పెద్ద గెలాక్సీలు, కొన్ని 100 గెలాక్సీలు కలిసి ఉన్నటువంటి దానిని పాలపుంతని ఒక క్లస్టర్ అంటారు. అలాంటి క్లస్టర్లు, 100 క్లస్టర్లు కలిగినటువంటి ఒక క్లస్టర్ సూపర్ క్లస్టర్ అంటారు. ఇంత పెద్ద విశ్వాన్ని పరిపాలన చేస్తున్న దేవుణ్ణి, ఈ భూమండలాన్ని ఆస్ట్రాయిడ్ రాకుండా కాపాడుతూ, రక్షిస్తూ, దాన్ని భద్రంగా కాపాడుతున్న దేవుణ్ణి, ఇంత పెద్ద విశ్వాన్ని నిర్మించిన దేవుణ్ణి పట్టుకొని ఓన్లీ అద్భుతాలు చేశాడు కాబట్టి దేవుడు ఉన్నాడు అని అనుకుంటే అది మన అవివేకం. దేవుడు అనేవాడు ఓన్లీ అద్భుతాలు చేసేవాడే కాదు. అద్భుతాలు చేసినా చేయకపోయినా దేవుడు ఈ యొక్క సృష్టి నిర్మించిన గొప్ప సృష్టికర్త దేవుడు. దేవుడు అనేవాడు ఓన్లీ అద్భుతాలకి పరిమితమైన వాడు కాదు. ఓన్లీ దేవుని అద్భుతాలకి పరిమితం చేయకండి. ఎందుకంటే నీకు అద్భుతం జరిగినా జరగకపోయినా నమ్మాలి ఏంటో తెలుసా? నేను భూమిపైన ఉన్నానంటే కారణం ఆ దేవుడే. మీకు ఇంకో విషయం చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఇంకా ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ దేవుణ్ణి మనం ఎలా కనుక్కోగలుగుతాము అంటే ఇప్పుడు లేఖనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాస్తున్న పత్రికలో చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని యొక్క అదృశ్య లక్షణములు, దేవుడు కనబడకుండానే మన దగ్గర ఉన్నాడు. ఆయన అదృశ్య లక్షణములు ఏంటంటే, ఈ సృష్టిని నిర్మించిన ఈ యొక్క సృష్టిని చూసినప్పుడు ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన, ఈ సృష్టింపబడినటువంటి వస్తువులు అన్నీ ఉన్నాయే, వీటిని చూసి ఆలోచించడం వల్ల మనకు అర్థమవుతుంది దేవుడు అనేవాడు ఉన్నాడు అని. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఇప్పుడును ఎల్లప్పుడూ ఉన్నవాడై ఉన్నాడు. అందుకే ఈ మధ్యన ఒక శాస్త్రవేత్త ఒక సూత్రాన్ని కనుక ఈ మధ్యన మనకు చాలా మందికి తెలుసు అనుకుంటే, ఈ మధ్యన ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి బిల్లీ సూన్ అనే శాస్త్రవేత్త ఆయన ఏం కనుక్కున్నాడంటే మ్యాథమెటిక్స్ ద్వారా దేవుడు ఉన్నాడని నిరూపణ అయ్యిందని శాస్త్రవేత్త చెప్పాడు. నిజానికి ఏ శాస్త్రవేత్త కూడా దేవుడు ఉన్నాడంటే ఒప్పుకోరు వాళ్ళు.
వాళ్ళ సొంత జ్ఞానాన్ని నమ్ముకుంటారు. వాళ్ళ సొంత జ్ఞానవంతులుగా వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఏదో కొత్త భూగ్రహం వచ్చిందంటే, అక్కడ పెద్ద ఒక నక్షత్రాన్ని ఏదో కనుక్కున్నారంటే, వాళ్ళు జ్ఞానవంతులుగా ఫీల్ అయిపోయి మేము కనుక్కున్నాం ఇంకా అది ఇది అనేది వాళ్ళు ఫీల్ అయిపోతారు. కాబట్టి వాళ్ళు దేవునికి స్థానాన్ని ఇవ్వరు. నువ్వు కనుక్కున్నావు అంతే, కానీ దాన్ని సృష్టించిన వారు ఒకరు ఉన్నారని అది గమనించరు. మేము కనుక్కున్నాం శాస్త్రవేత్తం, దేవుడు ఉన్నారంటే దేవుడు లేదయ్యా అని నాస్తికులు ఉంటారు. ఈ సైంటిస్టులు దేవుడు ఉన్నారంటే ఒప్పుకోరు అసలు. మేము కనుక్కున్నాం, మేము అది కనుక్కున్నాం, ఇది కనుక్కున్నాం, దేవుడు అంటే లేడు అని వాళ్ళు వాదిస్తుంటారు. కానీ నిజానికి దేవుడు అనేవాడు ఉన్నాడు అని ఎలా తెలుస్తుందో తెలుసా? వీటిని అన్నిటిని చూడడం ద్వారా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడంటే, ఈ రోమా పట్టణంలో ఉన్నటువంటి అప్పుడు తత్వవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు. ఎవరంటే ప్లేటో, మనందరికి తెలిసిన గొప్ప గొప్ప శాస్త్రవేత్త ప్లేటో, జీనో, అరిస్టాటిల్, సోక్రటీస్, అలెగ్జాండర్, వీళ్ళంతా గొప్ప గొప్ప తత్వవేత్తలు అండి. వీళ్ళందరినీ గ్రీక్ వీరులు అంటారు. అంటే వీళ్ళు రూపొందించినటువంటి సిద్ధాంతాలు ఇప్పటికీ స్టడీలో సాపేక్ష సిద్ధాంతాలు అలాంటివి చాలా సైన్స్ లో ఉన్నాయి, గణిత శాస్త్రంలో ఉన్నాయి శాస్త్రవేత్తలు. వీళ్ళందరూ ఏమంటారంటే దేవుడు ఉన్నాడా అంటే ఒప్పుకోరు వీళ్ళు. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ రోమా సిటీలో ఉన్నటువంటి యొక్క శాస్త్రవేత్తలను అందరిని ఉద్దేశించి చెప్తున్న మాటలు, ఆ శాస్త్రవేత్తలు కూడా అప్పటికి దేవుడు ఉన్నాడంటే వాళ్ళు నమ్మట్లేదంట. దేవుడు లేడు, గీవుడు లేడు, మేము సైంటిస్టుల, మేము శాస్త్రవేత్తల, మేము అన్ని చూస్తున్నాం, గమనిస్తున్నాం, దేవుడు ఎక్కడ లేడు అని వాళ్ళు అంటూ ఉన్నారు అప్పటికి కూడా. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఒరే పిచ్చి నాయనలారా, దేవుడు ఎందుకు లేడు? వీటిని అన్నిటిని చూస్తే మనకు అర్థం అవట్లేదా? ఒక షర్టు వేసుకున్నావు అంటే నీ షర్టును కుట్టిన వ్యక్తి ఉన్నారు కదా. అలాగే నువ్వు పళ్ళు తోముతున్నావు ప్రతిరోజు ఉదయాన్నే అంటే ఆ పళ్ళు ఏదైనా ఆకాశం నుంచి ఊడిపడింది, ఆ పళ్ళ పొడి లేదా అది పేస్ట్, ఆ పేస్ట్ను ఒకరు తయారు చేసింది కదా. అలాగే ఇవన్నీ చూస్తున్నాం అంటే అవంతట అవే కలగలేదు, వాటిని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు అని తెలుసుకోండిరా బాబు అని అపోస్తలుడైన పౌలు రోమ పట్టణంలో ఉన్న వాళ్ళకు చెప్తున్నాడు. సోక్రటీస్ ఉన్నాడు, జీనో ఉన్నాడు, ప్లేటో ఉన్నాడు, అరిస్టాటిల్ ఉన్నాడు, అలెగ్జాండర్, వీళ్ళందరూ గొప్ప గొప్ప తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు. అప్పట్లో ఫేమస్ శాస్త్రవేత్తలు. వరల్డ్ వైడ్ గా వీళ్ళు మొట్టమొదటిగా శాస్త్రవేత్తలలో వచ్చే పేర్లు వీళ్ళయే. శాస్త్రవేత్తలకు తండ్రులు వీళ్ళే, పితామహులుగా ఉన్న గొప్ప శాస్త్రవేత్తలు, సైంటిస్టులు. ప్లేటో, జీనో, సోక్రటీస్, అరిస్టాటిల్, అలెగ్జాండర్, వీళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళ జ్ఞానాన్ని బట్టి దేవుడు ఉన్నారంటే వాళ్ళు నమ్మట్లేదు. అయితే దేవుడు లేనని మీరు ఎలా చెప్తున్నారని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడంటే వీటిని అన్నిటి చూడడం ద్వారా మనకు అర్థం అవ్వట్లేదా దేవుడు ఉన్నాడని అని చెప్పి. అందుకే ఈ మధ్యనటువంటి ఒక బిగ్ బ్యాంగ్ థియరీ కూడా చేశారు. బిగ్ బ్యాంగ్ థియరీలో ఏం చెప్తున్నాడంటే, ఒక విస్ఫోటనం జరిగింది. ఒక విస్ఫోటనం జరగడం వల్ల ఆ కణాలన్నీ అలా తిరిగి కొన్ని గ్రహాలుగా ఏర్పడ్డాయి. ఆ గ్రహాలుగా ఏర్పడి భూగ్రహం, బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, నెప్ట్యూన్, ప్లూటో అవన్నీ రెడీ అయిపోయినాయి. అందులో భూగ్రహం ఒకటి అయింది. అంతే తప్ప దేవుడు లేడు, జీవుడు లేడు, ఎవ్వరు లేరు. ఈ యొక్క భూమి, ఈ మనుషులంతా ఒక విస్ఫోటనం వల్ల జరిగింది. ఒక కణం అనేది ఉంది, దాన్నే దైవ కణం అని పేరు పెట్టారు. బిగ్ బ్యాంగ్ థియరీలో దేవుడు లేడు, ఎవ్వరు లేరు, ఒక విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం వల్లనే ఈ యొక్క మొత్తం విశ్వం ఏర్పడింది అనేసి శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ నిజానికి ఒక విస్ఫోటనం జరిగింది, వాస్తవమే అయ్యుండొచ్చు, కానీ ఆ విస్ఫోటనం ఒక శబ్దం ద్వారా జరిగింది అని అంటున్నారు. నిజానికి ఆ శబ్దం ఏంటో తెలుసా? అది లోగోస్. లోగోస్ అనగా వర్డ్. ఆ వర్డ్ ఏమైందంటే ఒక మాట, కలుగునుగాక అనే శబ్దము వచ్చింది. ఆ శబ్దము ద్వారానే ఈ యొక్క సృష్టి సృష్టించబడింది. ఆ శబ్దం ద్వారా సృష్టించబడిన సృష్టియే ఈ గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. మనిషి మాత్రం శబ్దం ద్వారా సృష్టింపబడిన వాడు కాదు. దేవుని తన స్వహస్తముల చేత నిర్మించబడిన వాడు మనుషుడు. మనుషుడు మట్టుకు దేవుని చేతుల ద్వారా నిర్మించబడిన వాడు. ఈ యొక్క సృష్టి అంతా కూడా శబ్దం ద్వారా, దేవుని నోటి మాట ద్వారా. లోగోస్ అనగా వర్డ్ లేదా శబ్దము, ప్రొనౌన్స్. ఆ యొక్క శబ్దము ద్వారా ఏర్పడింది. కానీ మనుషులు, శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ థియరీ అంటుంది దేవుడు నిర్మించింది కాదని. కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు అంటే ఈ యొక్క మాట చేత సృష్టిని నిర్మించిన వాడు దేవుడు. దేవుడు అంటే ఎవరు అంటే దేవుడు తన సొంత చేతులతో ఈ మనిషిని నిర్మించుకున్న వాడు దేవుడు. దేవుడు అంటే ఓన్లీ స్వస్థతలు చేసేవాడే దేవుడు కాదు.
కాబట్టి ఇప్పటి వరకు నీవు దేవుడు అంటే ఓన్లీ స్వస్థతలు చేసేవాడే దేవుడు, నాకు లారీ యాక్సిడెంట్ నుంచి కాపాడాడు కాబట్టి నేను దేవుడిని నమ్ముకున్నా, లేదంటే నాకు ఏదో రోగం ఉంది కాబట్టి దేవుడు రోగం తక్కువ చేశారు కాబట్టి దేవుడిని నమ్ముకున్నా అని వాటిని డిపెండ్ చేసుకొని నీ భక్తిని ముందు కొనసాగించకండి. మీరు ఎప్పుడొకప్పుడు తప్పిపోతారు. ఎందుకంటే రానున్న రోజుల్లో సైతాను అంతకంటే గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. నీ తల వెంట్రుకలు మొత్తం పోయినాయి అనుకో, వాడు ఇట్లా వాని పేరు పెట్టి వాని పేరులో రావుండ్ అనేసరికి వాడి వెంట్రుకలు మొలుస్తాయి నీ నెత్తి నిండా. అప్పుడు అబ్బబ్బబ్బ, ఇంత గొప్ప అద్భుతం మా దేవుడు కూడా చేయలేడు, నువ్వు చేసినావు అంటే మా దేవుని కంటే పెద్ద దేవుని నువ్వే అనేసి ఆయన వెనుక వెళ్ళే ప్రమాదం ఉంది. కానీ నిజానికి వాడు చేస్తుంది అద్భుతాలు చేస్తాడు, కానీ అది డూప్లికేట్ అద్భుతం. అది ఎక్కువ కాలం ఉండదు, అది వెంటనే మళ్ళీ ఆగిపోతుంది వాడు చేసే అద్భుతం. నేనేం చెప్తున్నానంటే దేవుడు అంటే అద్భుతాలు చేసేవాడు మాత్రమే కాదు. ఇక్కడ దేవుడు అంటే ఎవరు అనే అంశంలో మనం తెలుసుకుంటున్నటువంటి అంశం ప్రాముఖ్యమైనది 2 అంశాలు. ఒకటి, దేవుడు అనేవాడు అద్భుతాలు చేసేవాడు మాత్రమే కాదు, దేవుడు అనేవాడు యొక్క సృష్టిని నిర్మించినవాడు. అందుకే దావీదు మహారాజు ఒక మాట అంటాడు, ఇది ఒకటి చదువుకొని ముగిద్దాము. ఇంపార్టెంట్ విషయం, ప్లీజ్ క్లియర్గా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. దావీదు మహారాజు ఇక్కడ ఏమంటాడంటే, కీర్తన 139వ కీర్తన 13 నుంచి 14 ఒక్కసారి చదవండి. 39, 13, 14 వచనాలు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువా, నీవు నన్ను మనిషిగా నిర్మించిన ఆ నిర్మాణాన్ని చూసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది. వినండి జాగ్రత్తగా. దేవుడు అనేవాడు క్రియేటర్, సూపర్ క్రియేటర్. ఓన్లీ స్వస్థతలు కలిగించేవాడే కాదు, ద రియల్ సూపర్ క్రియేటర్. డూప్లికేట్ క్రియేటర్ కాదు, రియల్ సూపర్ క్రియేటర్. సైతాన్ గాడు కూడా క్రియేటర్, ఏదంటే జీరాక్స్ చేస్తాడు దాన్ని. వాడు కూడా అద్భుతాలు చేస్తాడు రానున్న రోజుల్లో. వాడు మా అద్భుతాలు చేస్తాడు, వస్తాడు, మనుషులను మభ్య పెడతాడు. ఇక్కడ యేసయ్యని చెప్తున్నాడు, మభ్య పెడతాడు. వాడు చేసే అద్భుతాల ద్వారా మనల్ని తోవ తప్పిస్తాడు. వాడే దేవుడు అనిపించుకునేలా అద్భుతాలు చేస్తాడు. కాబట్టి అద్భుతాల మీద డిపెండ్ అయ్యి ఉండకండి. ఇప్పుడు జరుగుతున్న అద్భుతాలు దేవుడు చేయట్లేదు అంటే దేవుడు చేస్తున్నాయే ఉన్నాయి, కానీ వాటి మీదనే డిపెండ్ అయ్యి ఉండకండి. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, దేవా, నువ్వు నన్ను నిర్మించిన ఆ నిర్మాణాన్ని చూస్తే నాకు భయము ఆశ్చర్యం కలుగుతుందని అంటున్నాడు. నిజానికి ఈ దాని వచనాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా, ప్లీజ్ జాగ్రత్తగా వినండి. నీవు ఇంత వ్యక్తిగా ఇప్పుడు ఉన్నావు, 10 సంవత్సరాలు ఉన్నావు, 20 ఉన్న వాళ్ళు ఉన్నారు, 30 ఉన్న వాళ్ళు ఉన్నారు, 40 ఉన్న వాళ్ళు ఉన్నారు, 50 ఉన్న వాళ్ళు ఉన్నారు. నువ్వు మొట్టమొదటిగా నీ తల్లి గర్భంలో నీవు ఒక ఎగ్గా ఉన్నావు. ఎగ్గా ఉన్న నీవు ఆ తర్వాత చిన్న పిండంగా తయారయ్యావు. చిన్న పిండంగా తయారైన నువ్వు, నీకు చిన్నగా ఒక తలకాయ వచ్చింది. అసలు తల్లి గర్భంలో శిశువు దశ ఎట్లా మొదలవుతుందో చూడండి, పరిశాన్, చాలా ఆశ్చర్యపోతాం. అందుకే దావీదు అంటున్నాడు, అప్పుడే ఎక్స్రే లేనప్పుడు, ఎక్స్రే సిస్టమ్ లేకన్నా ముందే ఆయన అంటున్నాడు అప్పుడు, వామ్మో దేవా, నీవు నన్ను నా తల్లి గర్భంలో నిర్మించిన విధానాన్ని చూస్తే నాకు అబ్బో చాలా మైండ్ బ్లోయింగ్ అవుతుందయా అని అంటున్నాడు. మైండ్ బ్లోయింగ్, అసలు పరిశాన్ అయిపోతున్నా దేవుడా. నా తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించిన విధానాన్ని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది, భయం వేస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా, ఒక ఎగ్గుగా ఉన్న నీవు అప్పుడప్పుడే చనిపోవచ్చు, కానీ చనిపోకుండా ఆ ఎగ్ దశలో నుంచి నీకు ఒక తలకాయ వచ్చింది. ఆ తలకాయ నుంచి 2 కాళ్ళు, చేతులు, ఆ చిన్న కాళ్ళు, చిన్న చేతిలో నుంచే చిన్న హార్ట్, డుబ్ డుబ్ లుబ్ డుబ్ లుబ్ డుబ్ అని. అవును, పిండం వచ్చింది, పిండం గట్టిపడింది. ఇప్పుడు పిండానికి హార్ట్ బీట్ వచ్చింది. ఎగ్జారా తీస్తారు కదా బాబును, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బాబు కానీ పాప కానీ, అవును హార్ట్ బీట్ మొదలైంది, హార్ట్ బీట్ అని. ఆ హార్ట్ బీట్ ఉన్నప్పుడు నువ్వు అటు నుంచి అటే పోవచ్చు చనిపోయి, కానీ లేదు, నిన్ను ఆ పిండం దశలో కూడా దేవుడు కాపాడిండు. ఆ పిండము హార్ట్ బీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు పేగులు వచ్చాయి, కాళ్ళు చేతులు వచ్చాయి, పైన చర్మం వచ్చింది, ఎముకలు వచ్చాయి. 9 నెలలు నిండి భూమి పైన అడుగు పెట్టావు. భూమి పైన అడుగు పెట్టి ఇప్పుడు నువ్వు 20, 30, 40, 50 ఉన్నావు, 10 ఉన్నావు. అన్ని సంవత్సరాల నుంచి నువ్వు గుండె ఇప్పటి వరకు లబ్డబ్ 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 అని కొట్టుకుంటూనే ఉంది కదా.
లేదు కొద్దిసేపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అది కొట్టుకోకుండా ఆగిపోతే నువ్వు వెళ్ళిపోయినట్టే, ఇంకా ఉన్నట్టు కాదు. కానీ ఆ శబ్దము ఆగిపోకుండా లబ్డబ్ 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 అని కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకా ఉందంటే ఆ దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, అబ్బా ప్రభువా, నీ క్రియేషన్ యొక్క సృష్టిని చూసినప్పుడు తెలుస్తుంది నీవు దేవుడవని. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఒక సృష్టి నిర్మించిన సృష్టికర్తవని నాకు తెలుస్తుంది. నీవు నన్ను నిర్మించిన విధానాన్ని చూస్తే నాకు భయమైతుంది, తర్వాత ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎలా పుట్టించావు? ఈ మానవ దేహం కూడా చూడండి, ఈ దేహంలో ఒక్క నరం కట్ అయిందా పక్షవాతం వచ్చి ఆ చెయ్యి పనిచేయదు, మెయిన్ నరం ఏదైనా కట్ అయితే. కానీ మనకు దెబ్బ తగిలినప్పుడు అబ్బా అని అంటున్నాం, ఎందుకంటే నొప్పిని పెట్టాడు దేవుడు. ఒకవేళ దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలగకుండా ఉంటే కోపం వచ్చినప్పుడల్లా ఎన్ని వేలు నరికేసుకునేదాన్ని. కోపం వచ్చినప్పుడల్లా నొప్పి ఉంది కాబట్టి ఎవరిని తాకనియో, ఎవరిని కొట్టనియో, నొప్పి రాగానే తాగని అబ్బుబ్బు అని చెప్పేసి ఎంతనే ట్రీట్మెంట్ తీసుకుంటావు. అది నొప్పి లేకుండా ఉంటే, నీవు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, నీకు కోపం వచ్చినప్పుడు, చాలా మంది కోపం వచ్చినప్పుడు కోపంతో ఊగిపోతుంటారు వాళ్ళు. అసలు నొప్పి ఉన్నా కానీ కూడా ఇట్లా కోసేసుకుంటారు చేతులు. అట్లాంటిది నొప్పి లేకపోతే వాళ్ళ కోపం వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క వేలు ఒక్కొక్క 2 అన్ని నరికేసుకునేవాళ్ళు నొప్పి లేకపోతే. కానీ దేవుడు నొప్పి పెట్టాడు అంటే ఈ దేహంలో ప్రతిదీ ఒక స్పెషాలిటీగా దేవుడు తయారు చేశాడు. కాబట్టి గమనించండి, దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? స్వస్థతలు చేసేవాడు మాత్రమే కాదు. ఒకవేళ స్వస్థతలు నమ్ముకున్నావా తప్పిపోతావు. నీకు స్వస్థత జరిగినా జరగకపోయినా, నీ కష్టాల నుంచి బయటపడినా పడకపోయినా, నీకు ఇబ్బందుల్లో ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు అని గుర్తించు. ఎలాగో తెలుసా, నువ్వు దేవుణ్ణి కళ్ళారా చూస్తేనే ఉన్నాడని కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ యొక్క సృష్టిని చూస్తే, ఈ యొక్క సృష్టిని, భూగ్రహాన్ని, ఈ యొక్క విశ్వాన్ని, ఈ యొక్క క్లస్టర్ని, సూపర్ క్లస్టర్ని, ఈ గెలాక్సీని, ఈ యొక్క పాలపుంతని, ఉల్కలు, తోకచుక్కలు, ఆస్ట్రాయిడ్స్, ఇవన్నీ చూడండి. అప్పుడు అర్థమవుతుంది దేవుడు అంటే ఉన్నాడు. వామ్మో, ఈ సృష్టిని, ఈ యొక్క విశ్వాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది వర్ణ కష్టం ఉన్నా లేకున్నా పర్వాలేదు నాయన, కానీ ఆ విశ్వాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది దేవుడు అనేవాడు ఉన్నాడు, అంత గొప్ప దేవుడు అని. చాలా మంది అనుకుంటారు నాకే కష్టాలు వచ్చాయేమో, నాకే ఇబ్బందులు వచ్చాయేమో అని అనుకుంటారు. వినండి, నీ కష్టాలు కన్నీళ్ళు పక్కన పడేసేయండి. కానీ నీ కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయన్నంత మాత్రాన దేవుడు లేడని అర్థమా? నీ కష్టాల్లో ఇంకా ఉన్నావు, కష్టాల నుంచి విడుదల నీవు పొందుకోలేకపోతున్నావు ఇంకా అంటే దాని అర్థం దేవుడు నిన్ను పట్టించుకోవటం లేదు, దేవుడు లేడనే దాని అర్థం కాదు. నీ కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఇంకా పట్టించుకోవటం లేదంటే అది దేవుని చిత్తం. నిన్ను దేవుడు ఏదో చేయదలిచాడు. ఆ కష్టాల్లో, ఆ కన్నీటిలో నీకు ఏదో పాఠం నేర్పదలుచుకున్నాడంటే తప్ప నేను వదిలేశాడని కాదు. మరి ఇంత విశ్వాన్ని పరిపాలన చేస్తున్న దేవుడు, ఒకదాన్ని ఒకటి ఢీకొనకుండా భూగ్రహాన్ని కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కాపాడుతూ వస్తున్న దేవుడు, మరి నీ కష్టాలను చూడకుండా ఉంటాడా? చూస్తున్నాడు. అయినా పట్టించుకోలేనట్టుగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? అందులో ఏదో నీకు దేవుడు నేర్పబోతున్నాడు. ఏదో నేర్పబోతున్నాడు. అందులో నీవు చాలా మంది చిన్నపిల్లలకి స్విమ్మింగ్ నేర్పేటప్పుడు వాళ్ళు మునిగిపోతున్నప్పుడు భయపడతారు, అమ్మో నేను చచ్చిపోతానేమని. కానీ నిజానికి చచ్చిపోవడానికి కాదు, ఆ స్విమ్మింగ్ నేర్చుకున్నప్పుడు ఆ బాధను, భయాన్ని తట్టుకొని నిలబడితే వాడు స్విమ్మింగ్ నేర్చుకొని పెద్ద సముద్రాన్ని కూడా ఈదేంత వరకు ఈదగలడు. అలాగే నీ కష్టాల్లో కూడా దేవుడు నీకు ఎందుకు అనుమతిస్తున్నా అంటే వాటి ద్వారా, వాటి ప్రాసెస్ ద్వారా నువ్వు గొప్ప విజయాన్ని ఏదో పొందుకోబోతున్నావు. దేవుడు దాని తర్వాత నీకు ఏదో నేర్పబోతున్నాడు, ఏదో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే నీకు కష్టాలు వచ్చాయి, అందుకే దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. అంటే చూడటం లేదని కాదు, నీకు ఇచ్చే సమయంలో నీకు సమాధానం ఇస్తాడు అంతే తప్ప దేవుడు లేడని దీని అర్థం కాదు. దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే అద్భుతాలు చేసేవాడు మాత్రమే కాదు, సూచక్రియలు చేసేవాడు మాత్రమే కాదు, నీ దగ్గరకు వచ్చి నీకు చేయి పెట్టి నీకు మొత్తం నిలువెల స్వస్థత కలిగించేవాడు మాత్రమే కాదు. దేవుడు అనేవాడు ఒక సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు. నీకు అద్భుతాలు జరిగినా దేవుడు ఉన్నాడు, జరగకపోయినా దేవుడు ఉన్నాడు. నీకు కాళ్ళు ఉన్నా దేవుడు ఉన్నాడు, కాళ్ళు లేకపోయినా దేవుడు ఉన్నాడు. నీవు ఎప్పుడైతే దేవుణ్ణి దేవునిగా గుర్తించి నమ్ముతావో నీ విశ్వాసం నుంచి నీవు తొలగిపోవు. పక్కన సముద్రం పొంగినా కూడా, భూకంపము పుట్టినా కూడా నువ్వు దేవుడి నుంచి తొలగిపోవు. ఎప్పుడో తెలుసా? ఈ విధంగా దేవుని అర్థం చేసుకున్నప్పుడు.
నాకు కష్టాలు వచ్చాయి కానీ దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను విడిచిపెట్టాడేమో అని అనుకుంటే, ఎందుకు అట్లా అనుకుంటావు అంటే దేవుని గురించిన అవగాహన నీకు లేకపోతేనే అలా అనుకుంటావు. కానీ దేవుడు అనేవాడు, నాకు కష్టాలు ఉన్నా లేకపోయినా, నా భార్య ఉన్నా లేకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, తల్లి ఉన్నా లేకపోయినా, నేను ఒంటరినైనా ఏకాకినైనా పర్వాలేదు, నా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నన్ను చూసి ఉట్టిగా విడిచిపెట్టడు అని నువ్వు గమనిస్తావు. ఎప్పుడో తెలుసా? ఇలా దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. అంతే, తప్పలేదు. ఓన్లీ అద్భుతాల మీద డిపెండ్ అయి ఉన్నాం అనుకో, నెక్స్ట్ తర్వాత ఇంకేదో రోగం వస్తుంది, అప్పుడు బాగాలేదనుకో, దేవుడు లేడు అనుకుంటావు. రానున్న రోజుల్లో ఎవడో చూచు అని మంత్రం వేస్తాడు, ఇంకా అద్భుతం చేస్తాడు, వాడే దేవుడు అని అనుకుంటావు. కాబట్టి దేవుడు అంటే ఎవరు? నీకు అద్భుతం జరిగినా జరగకపోయినా, కష్టాల నుంచి బయట పడ్డా పడకపోయినా, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయననే యెహోవా, ఆయననే సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా, ఆయననే యేసుక్రీస్తు, ఆయననే పరిశుద్ధాత్ముడు అని నువ్వు గమనిస్తే, కష్టాలు వచ్చినా నువ్వు వాటిని పట్టించుకోవు. నీ కష్టాలను తొలగించాలంటే దేవుడికి ఒక చిన్న బొటిన వేలుతో ఇలా అంటే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అయినా దేవుడు అనుమతిస్తున్నాడంటే నీకేదో నేర్పించబోతున్నాడు. కాబట్టి గమనించండి, దేవుడు అనేవాడు నీ జీవితంలో కష్టాలు ఇచ్చాడు, కన్నీళ్ళు ఇచ్చాడు కాబట్టి దేవుడు లేడని అర్థం కాదు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే అద్భుతాలు చేసేవాడు కాదు, దేవుడు అంటే స్వస్థతలు చేసేవాడు కాదు. దేవుడు ఈ సృష్టిని నిర్మించిన వాడు, సృష్టిని పరిపాలిస్తున్నవాడు, ఒకానొక రోజు నిన్ను తన రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోకి తీసుకొని పోబోతున్న వాడు దేవుడు, బ్రతికి ఉన్నవాడు దేవుడు. దేవుడు అంటే ఎవరు? ఈరోజు నీకు అవగాహన అయ్యింది. దేవుడు అంటే దేవునిగానే నమ్ము, దేవునిగా నమ్ము అంతే తప్ప వాటిని డిపెండ్ అయ్యి వీటిని డిపెండ్ అయ్యి దేవుణ్ణి వాటికి ముడేసి చూడకు. దేవుణ్ణి కష్టాలకు ముడేసి చూడకు, దేవుణ్ణి అద్భుతాలకు ముడేసి చూడకు, దేవుణ్ణి ఇంకా వేటితో డబ్బుకు ముడేసి చూడకు. నీకు ఉన్నా లేకున్నా దేవుడు ఉన్నాడు అని నువ్వు బ్రతికితే ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడతావు. అప్పుడు నమ్మకంగా దేవుని ముందు నిలబడతావు. కాబట్టి వినండి, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరో మనం తెలుసుకున్నాం. అద్భుతాలు సూచక్రియలు చేసేవాడే కాదు, విశ్వాన్ని పరిపాలించేవాడు, నీకు జన్మనిచ్చినవాడు, నిన్ను బ్రతికిస్తున్నవాడు, నీ గుండె ఆగిపోకుండా కాపాడుతున్నవాడు. తర్వాత నీవు ఆయన నిజంగా యథార్థంగా నమ్ముకున్న వ్యక్తి అయితే, నీవు ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత నిన్ను తన చేతులతో ఆయన ఎత్తుకెళ్ళి తన ఒళ్ళో, తన రాజ్యంలో, తన ఇంట్లో నిన్ను కూర్చోబెట్టుకునేవాడు దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ధన్యుడవు, ధన్యురాలి. అలాంటి దేవుడే మనిషి రూపంలో, ఒక యేసుక్రీస్తు రూపంలో వచ్చి, శరీరధారిగా వచ్చి నీ పాపముల కోసం, నా పాపముల కోసం కల్వరిగిల్లో మరణించి రక్తాన్ని చిందించి మన పాప క్షమాపణను అనుగ్రహించి మనని పరలోక రాజ్యంలోకి తీసుకొని పోతున్న దేవుడే ఆయననే యేసుక్రీస్తు, ఆయననే పరిశుద్ధాత్ముడు. ఇలాగ నీవు దేవుణ్ణి నమ్మాలి. ఇలాగ దేవుని నీవు అర్థం చేసుకుంటే తప్పిపోవు. ఇలాగే నువ్వు నమ్ముతూ ముందు కొనసాగాలని ఆశిస్తూ, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు మీకు